గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బండారి రాజకుమార్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జెండాలు మోసిన కార్యకర్తలకు పట్టభద్రుల టికెట్లు ఇవ్వలేదని వాపోయారు. డబ్బున్న కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే డైరెక్ట్ చెప్పాలంటే అధికార మదంతో అందరికి ఇప్పుడు మొత్తం అందరినీ ఇప్పుడు చెప్పాలంటే అందరు దూరం చేసుకుంటారు. ఇప్పుడు ఆయన గొప్పలో కూడా సపోర్ట్ చేస్తాం, మన గురించి రావట్లేదు. అప్పట్లో ఆయన ఒక మాట చెప్పాడు, నేను పిలిస్తే ఒక 15,000 మంది కార్యకర్తలు అభిమానులు ఎంత వస్తుండే అని చెప్పాడు. ఇప్పుడు పిలిస్తే ఒక 1000 మంది కూడా రావట్లేదు. ఎందుకు అంటే ఆయనకు అధికార మదం వచ్చేసింది. ఇది నేను చెప్పాలనే చెప్తున్నా అంటే అధికారం ఉన్నా లేకున్నా మనిషి ఒకే విధంగా ఉండాలి. నేను నిరుద్యోగులు సార్, చదువుకున్న వాళ్ళు ఉండాలి. మేధావి వర్గం ఇక్కడ ఉన్నారు కాబట్టి మేధావి వర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా నా మిత్రులకు కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తులకు కానీ కామారెడ్డి వేదిక పైన నుంచి ఉమ్మడి కరీంనగర్, కామారెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా మిత్రులుగా కోరుకుంటున్నాను. 31వ నంబర్ పైన మన రాజకుమార్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా నా యొక్క చిన్న వినతి. తర్వాత తెలిసినాక సార్ దగ్గరికి మనం వెళ్దాం. ముందుకు వచ్చినాం, మేము పెట్టిన గ్రూప్ మెసేజ్ చూసి నేను మీకు అప్లై చేస్తాను. ఆ పరిస్థితి ఎట్లుందంటే ఈవెన్ ప్రతిపక్ష నేతలతో మాట్లాడే పరిస్థితిలో ఒక డాక్టర్గా, యువ డాక్టర్గా, అప్పుడే ప్రాక్టీస్ పెట్టే డాక్టర్గా ముందుకు వచ్చి ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేశాడు. ఆయన గెలవడం జరిగింది. థర్డ్ మెజారిటీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా. సో జరిగింది కంటిన్యూగా అంటే గాంధీ మెడికల్ కాలేజ్ కేంద్రంలో ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో. దాంట్లో కూడా ఆయన అవసరం చేస్తున్నప్పుడు మేము ఒక రైలు స్పెషల్ రైలు బుక్ చేసుకొని జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా అన్ని ప్రోగ్రాంలో యాక్టివ్గా పాల్గొన్నాడు. ఈవెన్ పీజీ సీటుకి మాకు ఎగ్జామ్ ఉంది, పీజీ ఎగ్జామ్కి అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చదవాలంటే ఆల్రెడీ మా పేరెంట్స్ ఒత్తిడి ఉంటుంది, తొందర సెటిల్ కావాలి వీళ్ళు అని చెప్పేసి, మధ్యతరగతి కుటుంబాలు కావాలి. అటువంటిది కూడా త్యాగం చేసేసి ఆయన తెలంగాణ ఉద్యమం కొట్లాడి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు కామారెడ్డికి వస్తున్నాడంటే దాదాపు 6 months నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏంటంటే మా ప్రాక్టీస్ డాక్టర్ దగ్గర అంటే కొంచెం లేచి పే చేయదు. వచ్చినాయి ఉద్యోగాలు ఏమన్నా ఏం చెప్పింది ప్రభుత్వం? మేము వచ్చినాక సంవత్సరంలో ఎన్ని స్థానాలు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చినాయి ఒకనా? ముందు 0. మొన్నటిదాకా ఏం చేసింది? ఒక 10-15 ఉద్యోగాలు ఏం చెప్పింది? మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినది. ఎట్లా వచ్చినాయి 55,000 ఉద్యోగాలు? ఎట్లా వచ్చినాయి? ఏమన్నా నోటిఫికేషన్ వచ్చినాయా? కామారెడ్డిలో చదువుకునే లైబ్రరీ వచ్చినాయి నోటిఫికేషన్లు? మెటీరియల్ కొనుక్కునే ఉన్నాడు, కూర్చునే ఉన్నాడు, అదే చీరలో కూర్చోవాలి. ఎన్ని రోజుల నుంచి అల్లనే కూర్చున్నాం. ఇబ్బందులు, నోటిఫికేషన్ రాదు, ఎగ్జామ్ రాద్దాం, పోస్ట్ పోను, కోర్టు కేసు. సరే అని మొన్న ఈ ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ఒక ఎగ్జామ్స్ పెట్టింది, అయిపోయినాయి, రాసిండ్రు. ఇక్కడ నా తమ్ముడు ఉన్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ అందరూ కూడా రాసిండ్రు. వచ్చిందనే రిజల్ట్ దిక్కు లేదు. ఎప్పుడైంది? ఇలా క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం క్యాలెండర్ ఎట్లుంటుందంటే మనం అయితే ఏం చేద్దాం, సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇల్లు దాంట్లో ఎట్లుంటాయి? 2 క్యాలెండర్లు 3 క్యాలెండర్లు. ఏమంటారు? మేము అధికారం రాకముందు క్యాలెండర్ వస్తుంది, దాని తర్వాత క్యాలెండర్ వస్తుంది అంటారు. మేము 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1 రిలీజ్ చేస్తాను. వచ్చిందానే నోటిఫికేషన్ రాదు. ఎందుకు? ఇచ్చిందా ఎవరన్నా తెలిసి? మరి ఇచ్చిందా ఎవరికన్నా?